ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 27వ శ్లోకంలోని 2వ వరుస, 28వ శ్లోకంలోని మొదటి వరుస గురించి తెలుసుకుందాం. సాయిరామ్. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ఠో విషీదన్నిదమబ్రవీత్. స కౌంతేయ అర్జునుడు అవస్థితాన్ అనగా యుద్ధ సన్నద్ధులై నిలిచి ఉన్నటువంటి తాన్ సర్వాన్ బంధువులందరినీ సమీక్ష బావుగా చూచి పరయా అధికమైన కృపయా కనికరముతో అవిష్ట కూడినవాడై విషీదన్ అనగా దుఃఖించుచు ఇదం ఈ చెప్పబో వాక్యమును అబ్రవీత్ పలికెను. తాత్పర్యం: అర్జునుడు యుద్ధభూమి యందు నిలబడి ఉన్నటువంటి ఆ బంధువులందరినీ కూడా బావుగా పరికించి దయాద్ర హృదయుడై దుఃఖిస్తూ ఇట్లు పలికాడు. ఇక్కడ కృప అంటే దయా, కరుణ, కనికరము, జాలి అని అర్థం. గొప్ప సుగుణమే, కానీ చూపవలసిన చోట చూపిస్తే అది శోభిస్తుంది. అధర్మమునికి ఇయ్యకున్నటువంటి కౌరవులపై అర్జునుడు కనికరము గలవాడయ్యాడు. వీరందరూ నావారు, నా బంధువులు అనేటువంటి సమత్వ బుద్ధి, మమత్వ బుద్ధి అతన్ని ఉదయించింది. వీరిని ఎట్లు చంపుదును అని దిగులు కలిగాను. క్షత్రియుడైనటువంటి అర్జునుకు యుద్ధ సమయంలో ఆ సుగుణము శోభించలేదు. ఎలననగా ఆ కృపను చూపరాని వారిపై చూపుటకు, చూపదగని సమయము చూపుటకు అతడు ప్రారంభించాడు. ఈ దోషమనే గీతాతత్వ ప్రబోధము చే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని హృదయం నుండి తొలగించున్నాడు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.